ఫెమినిజం అంటే మొగోళ్ళను హేట్ చేసుడు అన్నట్టు. రిలేషన్లో చాలా అన్లర్న్ చేసే థింగ్స్ ఉంటాయి, కానీ చాలామంది అన్లర్న్ చేయడానికి రెడీగా లేరు. ఇది పోయిందా ఇంకొకటి. పెళ్లి అనేది ఒక ప్యాట్రియార్కల్ సిస్టమ్ అని నమ్ముతాను నేను. అందులో మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక మొగోడే ఈ పెళ్లి అనే సిస్టమ్ని కనబెట్టినట్టు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లేకపోతే స్నాప్చాట్ ఇవన్నీలలో ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో చాటింగ్లు చేయడాలు, ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకపోవడం అన్నట్టు. మ్యారేజ్లో ఈ ఫెమినిజం అనేది ఒకరు ఎంటర్ అయింది అనుకున్నాం, ఇద్దరం ఈక్వల్ అని మాట్లాడినప్పుడు మ్యారేజెస్ ఎట్లానే నిలిచి ఉంటాయి. ఖచ్చితంగా నుంచి ఉంటాయి. ఎందుకు నుంచి ఇద్దరు ఈక్వాలిటీ అన్నప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి? కొందరు అబ్బాయిలు పేట్రియార్కీని అన్లర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంకా అన్లర్నింగ్ స్టేజ్లో, అంటే ఒక వారికి అమ్మాయిలు ఈక్వల్గా ఉండొచ్చు, ఇంకో స్టేజ్ దాటినాక అమ్మాయిలు ఈక్వల్గా ఉండొద్దు అని ఇంకా కొందరు అబ్బాయిలు అనుకుంటున్నారు. ఒకవేళ మీ వైఫే ఎర్న్ చేస్తుంది అనుకుందాం, సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా? అర్థం చేసుకుని ఉండడం అంట, నేను మీద పడి బతకడం కాదు, అర్థం చేసుకోవడం అంటాను అంతే. దాన్ని అయితే నేను అవాయిడ్. మన సొసైటీ చూసుకుంటే ఇన్ని క్రైమ్ రేట్స్ ఉన్నాయి, ఇంత గలీజ్గా ఉంది, అంటే పొల్యూషన్ ఇవంతా. కానీ సో నా పిల్లలకి ఇట్లాంటి చెత్త లోకంలోకి పంపడం అవసరమా అని చెప్పి కూడా చాలామంది పిల్లల్ని కనట్లేదు. ఇక్కడ ఫెమినిజం గురించి ఏంటంటే, నువ్వు మ్యారేజ్ అయినా ఏ రిలేషన్లో అయినా కూడా పవర్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇద్దరి మధ్యలో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్న టాపిక్ ఏంటంటే ఫెమినిజం ఇంపాక్ట్ ఆన్ మ్యారేజ్. అసలు మ్యారేజ్కి ఫెమినిజంకి సంబంధం ఏంది? ఈ ఫెమినిజం వచ్చినాక చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు ఇండిపెండెన్స్ కోసం అని చెప్పేసి, ఈ ఫెమినిజం వల్ల అమ్మాయిలు మాట వినట్లేదు అని చెప్పేసి అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవట్లేదు అన్న మిత్స్ చాలా ఉన్నాయి. ఇవి నిజమా కాదా అని చెప్పడానికి మేము ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము ఉస్మానియా కాలేజ్లో. చాలామంది చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పినారు. అండ్ ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పినారంటే, అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, ఎట్లా ఉండదు అట్లనే ఉంది, ఎవరు భయపడట్లేదు అనేది మెజారిటీ బట్టి ఉంది. సో మీరు కూడా కమెంట్లో పెట్టండి, మీకు ఫెమినిజం ఇంపాక్ట్ ఏమైనా ఉందా మ్యారేజ్ పైన అనుకుంటున్నారా లేదా అనేది మీరు కమెంట్లో రాయండి. సో ఇక్కడ అసలు ఈ ఫెమినిజం అంటే ఏంది? ఈ మధ్యలో మస్తు వింటున్నాం. సో ఫెమినిజం అంటే మ్యాన్ని హేట్ చేయడం అనేది అయితే కాదు, అది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్ థింగ్. ఏదో ఫెమినిస్ట్ అనగానే కూడా మ్యాన్ అంటే నచ్చదు, ఎప్పటికా అబ్బాయిలకు అపోజిట్ ఉంటారు అనుకుంటారు, కానీ కాదు, అది పెద్ద మిత్. ఫెమినిజం అంటే ఏంటంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏ జెండర్ అయినా కూడా అందరూ సమానమే, అందరూ మనుషులే అని చెప్పేది ఫెమినిజం. అని ఇక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడితే, మ్యారేజ్ అనేది ఒక లీగల్ థింగ్ బిట్వీన్ టూ కపుల్. అంటే లివింగ్లో కూడా ఉంటారు, కానీ అది ఒక లీగల్ కాదు. మ్యారేజ్కి దానికి డిఫరెన్స్, అది ఒక లీగాలిటీ ఉంటుంది, బైండింగ్ ఉంటుంది, అది కోర్ట్ త్రూ డివర్స్ అన్న ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని పెళ్ళి అంటారు. సో ఈ రెండింటికి గల ఇంటర్ కనెక్షన్ ఏంది? పాత రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే ఒక చుట్టాలు అందరూ ఉండి ఒక మంచిగా కుటుంబం ఏర్పాటు చేయడానికి ఇంత టైం వచ్చింది అని అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సెటిల్ కావాలి, ఇంత టైంలో పిల్లలు ఉండాలి అని చెప్పేసి ఒకటి ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు కథ. వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటూ లేకపోతే లేదు. సో అప్పుడు పెళ్ళిళ్ళు అనేది ఎందుకు సస్టైన్ అయినాయి? మన తాత వాళ్ళు చూసుకుంటే జనరేషన్స్ అందరూ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా, అంటే ఇన్ని రోజులు షష్టి పూర్తి చేసుకునే దాకా కూడా వచ్చారు. అప్పుడు ఏముండే అంటే అబ్బాయిలు ఎర్న్ చేస్తుండే, అమ్మాయిలు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంటి పని చూసుకుంటూ ఉండే. సో అప్పుడు అమ్మాయిలకు ఇండిపెండెన్స్ అనేది అంత ఎక్కువ లేదు, అంటే ఫినాన్షియల్గా. కానీ ఇప్పుడు అమ్మాయిలు సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే అప్పట్లో ఉన్న నానమ్మ వాళ్ళు అడ్జస్ట్ అవుతుండే, ఈవెన్ వాళ్ళ పేట్రియార్కీ అంటే పితృస్వామ్యం, అంటే వాళ్ళని కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా వాళ్ళు పడుతుండే, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో ఏ రిలీజన్లోనైనా కూడా వైఫ్స్ ఇట్లా వినాలి భర్త మాటలు అని చెప్పి అట్లనే ఉంటుండే, కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుండే. ఇంకేమైనా ఉన్నా కూడా సొసైటీ ఏమనుకుంటుందో, ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వెళ్ళింది అంటే అమ్మని గలీజ్గా చూస్తారు, కాబట్టి అదొక భయము. ఈ ఇంట్లో పేరెంట్స్ ఎవరు చూసుకోరు, ఎట్లా కాళ్ళ మీద బతకాలి అనే భయంతో వాళ్ళు ఎవరు వెళ్ళకపోతుండే. సో సర్వైవల్ కోసం అనే వాళ్ళు ఉంటుండే, అడ్జస్ట్ అవుతుండే. సో అది ఒకటి. కానీ ఇప్పుడున్న అమ్మాయిల కథ వేరు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళకి సర్వైవల్ కోసం దాన్ని ఎవరు చూసుకుంటారు అని థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది పెళ్లి చేసుకోవట్లేదు, ఈవెన్ పెళ్లి చేసుకున్నాక కూడా ఇట్లా ఏమన్నా కష్టాలు పెట్టినా, వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఇంత కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోనికైనా రెడీ ఉన్నారు. సో ఇక్కడ ఫెమినిజం అనేది ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళని ఎంపవర్ చేసింది, మీరు కూడా ఈక్వల్ అని చెప్పింది. సో ఈక్వాలిటీ ఉన్నప్పుడు అమ్మాయిలు సెకండ్ క్లాస్ లేకపోతే అబ్బాయిల పైన డిపెండ్ అయ్యే వాళ్ళ లెక్క లేరు ఇప్పుడు. సో వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ ఇండివిజువల్ అన్నట్టు. అప్పుడు కాలంలో అబ్బాయిలు ఎట్లయితే కొందరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వాళ్ళని సొసైటీ ఏమనలేదో, ఇప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు అట్లా చేసుకుంటలేదు. సో ఇదంతా నార్మల్ స్టోరీ, మనందరికీ తెలుసు. సో సర్వైవల్ మోడ్ నుంచి వెళ్ళి వీళ్ళు ఒక ఇండిపెండెంట్ మోడ్లోకి వచ్చినారు అన్నట్టు.
సో ఈ రెండిటికి షిఫ్ట్ ఇది మేజర్గా. స్వప్న మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు లేదు, అస్సలు చేసుకోవాలని అనుకుంటలే పెళ్ళిని. ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే పెళ్ళి అనేది ఒక పేట్రియార్కల్ సిస్టమ్ అని నమ్ముతా నేను. అందులో మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక మొగోడే ఈ పెళ్ళి అనే సిస్టమ్ని కనబెట్టినట్టు ఉంటుంది. సో నేను పెళ్లి చేసుకోవాలని నాకు అస్సలు లేదు. నాకు పెళ్లి చేసుకొని ఏమంటారు వేరే వాళ్ళ సర్నేమ్ తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోయి కన్యాదానం అని చెప్పి అమ్మ వేసుకునుడు, కట్నం ఇచ్చుడు, వేరే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ డాడీ సేవ చేసుడు, అలాంటివన్నీ నాకు నచ్చేసి సో నేను పెళ్లి చేసుకోవాలని లేదు నాకు. మ్యారేజ్లో ఈ ఫెమినిజం అనేది ఒకవేళ ఎంటర్ అయింది అనుకుందాం, ఇద్దరం ఈక్వల్ అని మాట్లాడినప్పుడు మ్యారేజెస్ ఎట్లా అంటే నిలిచి ఉంటాయా? ఖచ్చితంగా నుంచి ఉంటాయి. ఎందుకు నుంచో ఇద్దరు ఈక్వాలిటీ అన్నప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి? అంటే రెండు విరుద్ధ శక్తులు ఎప్పుడూ కొన్ని ఇబ్బందులనే ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మా ఒపీనియన్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ట్రెడిషనల్ అమ్మాయిలు చేసుకుంటారా లేకపోతే వెస్టర్న్ అట్లా ఎడ్యుకేటెడ్ అట్లా? అలా ప్రత్యేకంగా ఏం లేదు. వెస్టర్న్ ట్రెడిషన్ అనేది ఆ టైంని బట్టి మనకి ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుంటాం. ఇప్పుడు డివర్సెస్ అవుతున్నాయి కదా, వాటికి మెయిన్ రీజన్ ఏమని అనుకుంటున్నారు? డివర్స్ అవడానికి ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల అవగాహన లేకపోవటం, రెండవది ఏంటంటే ఈగో, ఇక మూడవది అసలు సొసైటీ పట్ల చాలా ఎక్కువ మందికి అవగాహన లేకపోవటం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సొసైటీ ఎలా ఉండాలని నిర్ణయించడం వల్ల దాని రీజన్స్ని మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. దానివల్ల ఈగోస్ ఇవన్నీ వస్తున్నాయి అనేది ఒకటి నా అభిప్రాయం. ఒకవేళ మీ వైఫే ఎర్న్ చేస్తుంది అనుకుందాం, సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా? అర్థం చేసుకుని ఉండడం అంట, నేను మీద పడి బతకడం కాదు, అర్థం చేసుకోవడం అంటాను అంతే. దాన్ని అయితే నేను అవాయిడ్ని. ఒకవేళ ఆమె ఎర్న్ చేస్తున్నా కూడా ఆమె పైన మీకు కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారా మీరు? కంట్రోల్ దేనికి అసలుకి? ఫస్ట్ కంట్రోల్ ఏమొద్దు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కంట్రోల్ అదే వర్డ్స్ అసలుకి అవసరం లేదు. సో ఇక్కడ చాలా పబ్లిక్ ఒపీనియన్ విన్న తర్వాత ఏమంటున్నారు అమ్మాయిలు అంటే, పెళ్ళి అనేది మాకు ఇష్టమే, పెళ్ళి చేసుకోవడంలో తప్పేం లేదు, మేము చేసుకుంటాం, కానీ ఆ రాబోయే అబ్బాయి ఇట్లా పేట్రియార్కల్ అంటే కంట్రోల్ చేయాలి, మా అమ్మ మా నాన్న చెప్పినట్టు ఉంటుండే, అమ్మాయి లెవెల్ మాట్లాడకపోతుండే, ఇట్లా బయట భర్త చెప్పినట్టే వినాలి, మేము చెప్పిన హద్దుల్లో ఉండాలి అన్నట్టు చెప్తే అట్లా మేము చేసుకోము, చేసుకుంటే ఒక ఈక్వల్గా చూసే వాళ్ళతోని మేము పెళ్లి చేసుకుంటాము, పేట్రియార్కి అన్లర్న్ ఉన్న వాళ్ళని చేసుకుంటాము అని చాలామంది మాట్లాడుతున్నారు. సో అబ్బాయిలు ఎట్లా అంటున్నారంటే, మేము అమ్మాయిలను ఈక్వల్గా చూస్తాము, మేమేం వాళ్ళనేం వాళ్ళకి నచ్చినవి చేయకుండా ఆపడానికి మేమేం లేము, కానీ వాళ్ళు ఎర్న్ చేసినా కూడా మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాము, అంటే బయటకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా అదుపులో ఉంచుతాము అని కొంతమంది అబ్బాయిలు అంటున్నారు. అంటే ఇంట్లో ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకొని బట్ బయట వెళ్ళినప్పుడు నేను చెప్పిందే నడవాలి, ఈవెన్ ఆమె సంపాదించినా నేను అంటే అబ్బాయి సంపాదించకుండా అమ్మాయి సంపాదించినా కూడా అబ్బాయి చెప్పిందే చెల్లాలి అని ఇంకా కొందరు అంటున్నారు. ఇంకా కొందరు ఏమంటున్నారంటే ఎట్లనైనా ఉండని, ఆమెకు నచ్చినట్టు ఆమె ఉండాలి అని చెప్పేసి ఇంకా కొందరు ఉన్నారు. అంటే టూ సైడ్స్ ఉన్నారు. అంటే కొందరు అబ్బాయిలు పేట్రియార్కీని అన్లర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంకా అన్లర్నింగ్ స్టేజ్లో, అంటే ఒక వారికి అమ్మాయిలు ఈక్వల్గా ఉండొచ్చు, ఇంకో స్టేజ్ దాటినాక అమ్మాయిలు ఈక్వల్గా ఉండొద్దు అని ఇంకా కొందరు అబ్బాయిలు అనుకుంటున్నారు. చాలా మందికి అబ్బాయిలకు అమ్మాయిలు ఎట్లాంటి వాళ్ళు కావాలి, ట్రెడిషనలా లేకపోతే మోడ్రన్ అని అడిగినప్పుడు చాలామంది ట్రెడిషనల్ అని చెప్తున్నారు, ఇంకా కొంతమంది మోడ్రన్ ఉన్నా కూడా ఓకేనే, కానీ కొంచెం వెల్ మేనర్డ్, అంటే నన్ను అర్థం చేసుకునేటట్టు ఉండాలి, అంతా సరిపోతుంది అని అన్నారు. అంటే ఇక్కడ ట్రెడిషనల్ అంటే చాలామంది వాళ్ళ అమ్మలాగా ఉండాలి, నన్ను అమ్మలాగా కేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా కొందరు ఉంటాయి. సో అమ్మలాగా అంటే అమ్మ అప్పుడు అడ్జస్ట్ అయ్యి సఫర్ అయి ఉంది కాబట్టి అమ్మలాగా అని అనుకుంటున్నారు. సో ఇది కైండ్ ఆఫ్ పేట్రియార్కీ ఓన్లీ. అండ్ ఇక్కడ కొంతమంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు అయినా కూడా ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పట్లో ఏముండే మ్యారేజెస్లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, పిల్లల కోసం, ఇంకా సొసైటీ ప్రెషర్ కోసం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఎట్లుండాలి, ఒక రిలేషన్ కావాలి అంటే నన్ను మంచిగా చూసుకుంటున్నారా, అంటే ఎమోషనల్ సపోర్ట్, పీస్ఫుల్గా మాట్లాడుకుంటున్నారా, గొడవలు లేకుండా. ఎందుకంటే మన జనరేషన్ ఈ జెన్జీ వాళ్ళైతే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పెట్టుకున్నది చాలా చూసి ఉంటారు. చాలా మంది ట్రామటైజ్డ్ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నల లెక్క గొడవ పెట్టుకుంటారు, ఎప్పుడు అట్లా ట్రామటైజ్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా ట్రామటైజ్ కావద్దు అని చెప్పేసి ఒక మంచి పార్ట్నర్ కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు. అండ్ ఈ మధ్యలో ఈ డేటింగ్ యాప్స్ వల్ల చాలా మందికి చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఈ నెట్వర్క్ లేక ఉన్న ఊర్లో పక్క ఊర్లో చుట్టాలలో అట్లనే చేసుకున్నారు, కానీ ఇప్పుడు అట్లేం లేదు, ఒకరు పోతే ఇంకొకరు. అప్పట్లో ఏదన్నా ఒకటి వస్తువు ఖరాబ్ అయినా ఏమైనా కూడా వాళ్ళు రిపేర్ చేసుకుంటుండే, వాళ్ళకి పేషెన్స్ ఉంటుండే. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పోతే రీయూజ్ లేదు, రీప్లేస్ అంతే. ఒక రిలేషన్ పోయింది, ఆమె కొంచెం అటు ఇటు మిస్అండర్స్టాండింగ్ వస్తే అంతే కట్, నెక్స్ట్ ఇంకొకరు రైట్ స్వైప్ చేస్తే ఇంకొకరు వచ్చేస్తారు. సో అట్లా ఉన్నారు కాబట్టి రిలేషన్స్ అనేది లేవు. కమిట్మెంట్ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా,
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లేకపోతే స్నాప్చాట్ ఇవన్నిట్లలో ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో చాటింగ్లు చేయడాలు, ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకపోవడం అన్నట్టు. చాలామందికి కమిట్మెంట్ ఇష్యూలు, చాలామంది పాలిఅమరస్ ఉన్నారు, ఇంకా వాళ్ళ సెక్షువాలిటీ ఏందని కొందరు తెలియకుండా వాళ్ళు అట్లా ఉన్నారు. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్తోని డిఫరెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. సో కమిట్మెంట్ ఎవరు ఇవ్వడానికి లేరు. ప్రతి ఒక్కరికి ఒక ట్రస్ట్ వర్తి పార్ట్నర్ కావాలి, కానీ అపోజిట్ పర్సన్ ట్రస్ట్ ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పట్లో అంటే ఒకలో ఇద్దరు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎట్లా ఉన్నారని అబ్జర్వ్ చేసి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. రిలేషన్లో చాలా అన్లర్న్ చేసే థింగ్స్ ఉంటాయి, కానీ చాలామంది అన్లర్న్ చేయడానికి రెడీగా లేరు. ఇది పోయిందా ఇంకొకటి, సో బేసిక్గా రీప్లేస్మెంట్కి చూస్తున్నారు. సో అట్లాంటప్పుడు చూస్తూనే ఉన్నారు 30 years వస్తాయి. సో అప్పుడు ఇంకా పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ కూడా పోతుంది చాలా మందికి. ఎందుకంటే పిల్లలు కావాలి, ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ కావాలంటే చాలా పైసలు కావాలి. ఇంకొక ఎకనామికల్ ఆస్పెక్ట్ ఇది. మనం బతకనికే మనకు ఫస్ట్ పైసలు సరిపోవట్లేదు ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలో. అంటే మనకు నచ్చిన లగ్జరీస్ కావచ్చు, మనకు నచ్చిన ట్రావెలింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకా చాలా ఫ్యాషన్లో కావచ్చు, ఇందులోనైనా మనకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటలిజం. ఇంకా ఒక్కరు బతకడే అంటే ఇంకొకరిని చూసుకోవాలి, ఇంకొకరిని చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకు స్కూల్ ఫీజు కావాలి. మన స్కూల్ ఫీజులు ఎన్ని ఉన్నాయి, సో క్యాలిక్యులేట్ చేస్తే బతకడానికి చాలా దరిద్రంగా ఉంది. అండ్ మన సొసైటీ చూసుకుంటే ఇన్ని క్రైమ్ రేట్స్ ఉన్నాయి, ఇంత గలీజ్గా ఉంది అంటే పొల్యూషన్ ఇవంతా. కానీ సో నా పిల్లలకి ఇట్లాంటి చెత్త లోకంలోకి పంపడం అవసరమా అని చెప్పి కూడా చాలా మంది పిల్లల్ని కనట్లేదు. అండ్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఎవ్రీథింగ్ గుడ్ క్వాలిటీ కావాలన్నప్పుడు మంచి ఎకనామికల్గా డబ్బులు కావాలి. అండ్ దానికోసం కెరీర్ పైన చాలా మంది ఫోకస్ చేస్తారు. ఆ కెరీర్ పైన ఫోకస్ చేసే టైంలో స్ట్రెస్ ఎక్కువై ఇంకొకరిని నమ్మకపోవడం, ఇదంతా కూడా వాళ్ళకి ఇదే లూప్లో ఉండిపోతున్నారు. ఇంకా చాలా మంది డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్ అనేది కూడా ఫాలో అవుతున్నారు. సో మనం మంచిగా ఉండాము అని చెప్పేసి ఇద్దరు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చాలామంది లివింగ్లో వండుకుంటూ సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు ట్రావెలింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రేమకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అని చాలామంది అనుకొని లివింగ్లో ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే కమిట్మెంట్ కావాలి, ఏమన్నా నన్ను సడన్గా రేపు పొద్దుగాలు లేచి లివింగ్లో ఉన్నప్పుడు బట్టలు చదువుకొని పోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా కొందరు అట్లా లివింగ్లో ఉండకుండా కొన్ని రోజులైనాక పెళ్లి కూడా చేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఫెమినిజం గురించి ఏంటంటే నువ్వు మ్యారేజ్ అయినా ఏ రిలేషన్లో అయినా కూడా పవర్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇద్దరి మధ్యలో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అండ్ కొన్నిసార్లు ఒకళ్ళు అప్పర్ ఉన్నప్పుడు కొందరు లోవర్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని దాంట్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో బ్యాలెన్స్ అనేది ఎప్పటికీ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే అనేది ఫెమినిజం చెప్తుంది. ఎక్కడ ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్పేసి. సో ఇది అంతే చెప్తుంది, కానీ పెళ్ళిని డిస్ట్రాయ్ చేయాలి, ఫెమినిస్ట్ అంటే పెళ్లి చేసుకోవద్దు అని ఎక్కడ చెప్పలేదు. ఫెమినిజం సేస్ నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, కానీ నీ చాయిస్తో చేసుకో. ఎవరో ఫోర్స్ చేస్తున్నారు అని చేసుకోకు, అంటే ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని చేసుకోకు అని చెప్తుంది. అందరూ ఫెమినిస్ట్లనే దీన్ని తప్పు పడుతున్నారు, బట్ నో. సో మీరేమనుకుంటున్నారు, పెళ్ళి మంచిదా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కామెంట్స్ గురించి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే మీకున్న డౌట్స్ ఏంది మ్యారేజ్ గురించి అది ఇది అని చెప్పేసి. సో చాలామంది క్రేజీ ఆన్సర్స్ ఇచ్చినారు. అసలు కొందరైతే ఈక్వాలిటీ ఉండాలంటారు, కానీ అమ్మాయిని కంట్రోల్ చేస్తా అంటారు. ఇంకా కొందరు అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుంటాం కానీ అబ్బాయిలు మమ్మల్ని ఈక్వల్గా చూడాలి అని అంటారు. సో చూద్దాం ఎట్లా అవుతుందో సొసైటీ అనేది. సో కమెంట్ చేయండి, మీకు ఒకవేళ పెళ్లి చేసుకోనికి ఏమేం ఫ్యాక్టర్స్ అడ్డు వస్తున్నాయి, ఏమేం ఫ్యాక్టర్స్ మీకు పెళ్ళిలో కావాలి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటి. అండ్ మీకు ఇంకేమైనా రిలేషన్షిప్ అయినా ఇంకా ఏదైనా క్వెరీస్ ఉంటాయి లైఫ్ స్టైల్లో కామెంట్ సెక్షన్లో రాయండి. మనం నెక్స్ట్ దాంట్లో వీడియోస్ చేద్దాం, ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్దర్గా మనం ఇక్కడికి ఒక సైకాలజిస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిచి విల్ డూ సంథింగ్. ఓకే, బాయ్.